నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పెద్దవాల్గొట్ గ్రామానికి చెందిన యువకుడు గద్దెల రాజేష్ భారత సైన్యంలో అగ్నివీర్గా ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. అగ్నివీర్ శిక్షణ మరియు ఉద్యోగ విధుల నిమిత్తం లడఖ్కు బయలుదేరిన సందర్భంగా గ్రామ సర్పంచ్, ఉపాధ్యాయ బృందం, గ్రామ ప్రజలు కలిసి గద్దెల రాజేష్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం సైన్యంలో సేవ చేయడానికి ముందుకు రావడం గర్వకారణమని, రాజేష్ విజయంతో గ్రామంలోని యువతకు స్ఫూర్తి కలిగిందని తెలిపారు. భవిష్యత్తులో ఆయన దేశానికి మరింత సేవలందించాలని ఆకాంక్షించారు. చాలా మంది ఆర్మీ అవుతాం అంటారు, అవునా? సో ఆర్మీ అవ్వాలంటే ఫస్ట్ ఏముండాలి? ఫిజికల్ స్టామినా ఉండాలి, ఐక్యూ మెంటల్ ఎబిలిటీ కూడా చాలా మంచిగా ఉండాలి. చూడండి అన్నది ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉంది? ఎస్ ఆర్ నో? సో మీరు హెల్దీ ఫుడ్ ఈరోజు పెట్టిన దాని గురించే. హెల్దీ ఫుడ్ తింటే ఇట్లా మనం అందలాగా హెల్దీగా ఉండి, ఆర్మీలో చాలా ఈవెంట్స్ ఉంటాయి. లాంగ్ జంప్ ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది, ఓకే, షార్ట్ పుట్ ఉంటుంది, ఇంకొకటి హై జంప్ ఉంటుంది. ఇట్లాంటి అన్ని రకాల ఈవెంట్స్ మీకు పరీక్ష పెడతారు. కాబట్టి దానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ నుంచే, ఇప్పటి నుంచే మీరు హెల్దీ ఫుడ్ తీసుకుంటే అన్నలాగా కష్టపడి ఇట్లా జాబ్ సాధించవచ్చు. ఇంకొక విషయం తెలుసా మీకు? చాలా తక్కువ ఏజ్ గవర్నమెంట్ జాబ్ రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఎంత చేస్తారు అన్నది ఏజ్ వచ్చేసి ఎంత? 22 ఇయర్స్ అంటే చాలా చిన్న ఏజ్. ఈ ఏజ్లో మన భారతదేశ సైన్యంలోకి చేరి మన దేశానికి సేవ చేయడం అనేది, అది మన భరతమాత ముద్దు బిడ్డగా, మన ఊరు బిడ్డగా మనం ఎంతో గౌరవించాలి. అర్థమవుతుందా? సో ఇదంతా కూడా ఎవరికి మంచి పేరు తీసుకొస్తుంది? మీరు ఇట్లా ఒక ఊరు నుంచి ఆర్మీకి వెళ్తే మన తల్లిదండ్రులకు మరియు ఇంకెవరికి? మన పాఠశాల, చదువుకున్న పాఠశాల సార్లకి, మేడమ్స్కి, దాంతోపాటు మన ఊరిలో ఉన్న పెద్దలకి, అవునా? సో వాళ్ళందరికీ కూడా మన ఊరికి కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరు కూడా ఇట్లా ఎవరైతే ఆర్మీ వెళ్ళాలనుకుంటున్నారో అందరిని చదువుకొని ఇప్పుడు మంచి జాబులు కూడా వస్తున్నాయి. మీరు రావాలి ఆర్మీలోకి, సరేనా?